2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనుస్సు రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనుస్సు రాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నాడు, తృతీయంలో రాహు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అర్ధాశ్రమ శని నడుస్తోంది కాబట్టి బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి ఆలయం సందర్శించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనుస్సు రాశి వారికి కుటుంబ స్థానంలో 4 గ్రహాలు ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం కుటుంబ సభ్యుల నుంచి ధనం వస్తుంది. ధనపరంగా కూడా చాలా బాగుంటది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే పంచమాధిపతి అయిన కుజుడు 2వ భావంలో బలంగా ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉన్నారు. దీని మూలంగా లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనిగారి దృష్టి 6వ భావం మీద ఉండటం మూలంగా శత్రు బాధలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనిగారి దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. శని ఎప్పుడైతే 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తారో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. 7వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.